ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మార్చి నెల ప్రభు మనకు అనుగ్రహించిన 2వ పునరుద్ధాన ఆరాధన, ప్రభు మనకిచ్చిన 2వ ఆరాధన, ఈ రాత్రికాల పునరుద్ధాన ఆరాధన కుడికిలోనికి మరి దేవుని స్తుతించడానికి, దేవుని మాటలు వినటానికి ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపటానికి చేరి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి కూడా వందనాలు. దేవుని వాక్యంలో నుంచి మనం ఒక మాట చదువుకుందాం. ఈరోజు మరి చెప్పారుగా మీరు ఉమెన్స్ డే అని చెప్పారుగా, మరి అట్లాంటివి ఉన్నప్పుడు చెప్పాలి. దాని మీద కొన్ని విషయాలు మనం దేవుని వాక్యంలో నుండి చూద్దాం. మహిళా దినోత్సవం కదా ఈరోజు. మరి సందర్భం వచ్చినప్పుడల్లా ఆదివారం వస్తే దాని గురించి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉన్నాం. మాతృ దినోత్సవం, పితృ దినోత్సవం, స్నేహితుల దినోత్సవం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా. వాటన్నిటిని గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈరోజు ఆదివారం ఉదయకాల సమయం, నాకు తెలియదు మహిళా దినోత్సవం అని, అప్పుడు కూడా అవసరమైతే కొన్ని విషయాలు ధ్యానించేవాళ్ళం. ఈ రాత్రికాల సమయం ప్రభు నా హృదయంలో పెట్టిన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, 4వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన సంగతులను చదవండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలెనని కోరుచున్నాను. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. చాలండి, జాగ్రత్తగా మరికొన్ని దేవుని వాక్యాధారాల సహాయంతో మనం విందాం. మహిళా దినోత్సవం కాబట్టి మహిళలే వినాలని కాదు, పురుషులు కూడా వినాలి. దేవుని వాక్యం కొందరికి కాదు, అందరికి. కాబట్టి అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో రాయించినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నాం. యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? వివాహము చేసుకొని పిల్లలను కని తర్వాత గృహ పరిపాలన జరిగించాలి. అది దేవుడు స్త్రీలకి ఇచ్చినటువంటి ఆధిక్యత మనకి ఇక్కడ కనబడుతుంది. గృహాన్ని పరిపాలించే అధికారం ఇచ్చాడు. గృహ పరిపాలన జరిగించుచు, అవునా? గృహ పరిపాలన జరిగించుచు. ఇంకొక విషయం చెబుతున్నాడు, నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుతున్నాను అని పౌలు తిమోతికి లేఖ రాశాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, ప్రాముఖ్యంగా మహిళలు తమ యవ్వన కాలములో వివాహం చేసుకోవడం దేవుని యొక్క చిత్తం. పిల్లలని కనడం దేవుని యొక్క చిత్తం. మూడవది ఏం చెప్పండి? వాళ్ళు ఏం చేయాలంట? గృహ పరిపాలన జరిగించాలి. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. గృహాన్ని పరిపాలించాలి అంటే ఏం కావాలి? ఉదాహరణకి మనకు ఒక గవర్నమెంట్ ఉంది, దేవుడు మనకిచ్చిన గవర్నమెంట్. వాళ్ళు పరిపాలించడానికి వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం, తెలివి, వివేకం. ఇవన్నీ ఉంటేనే గవర్నమెంట్ని వాళ్ళు బాగా చక్కగా నడపగలుగుతారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సొలొమోను రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు ఆయనకు అధికారం ఇచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశాడు కదా. దుమ్ము ధూళి లాంటి ఈ ప్రజలను పరిపాలించటానికి కావలసిన జ్ఞానం ఏమని అడిగాడు. ఈ మహిళా దినోత్సవంలో చేరి వచ్చిన దేవుని ప్రియులమైన మనతో ప్రభు అంటున్నాడు, స్త్రీలు గృహ పరిపాలన జరిగించాలంటే వాళ్ళకి ఏం కావాలి? జ్ఞానం. అందుకే బైబిల్ ఇలా అంటుంది. మనం చాలాసార్లు వింటా వచ్చాం,
జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, ఇంకొక ఆమె ఉంది మూఢురాలు తన ఇంటిని ఓడబెరుగుతుంది అని మనం దేవుని వాక్యంలో చాలా సంవత్సరాల నుండి వింటూ వచ్చాం. మహిళలు, ప్రాముఖ్యంగా యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన విషయంలో ఫెయిల్ అయిపోతారు చాలామంది. గృహాన్ని పరిపాలించే విషయంలో ఫెయిల్ అయిపోతారు. గవర్నమెంట్ పరిపాలించడం ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రభుత్వం మరలా వచ్చే 5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుత 5 సంవత్సరాల్లో ఎప్పుడు పడిపోద్దో కూడా మనం చెప్పలేం. ప్రతిపక్షం వాళ్ళకు గనక మనం వాళ్ళు అవకాశం ఇస్తే అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రభుత్వాన్ని దించేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పరిపాలన సరిలేదని తప్పులు ఎత్తి చూపించి ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని ఏం చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని దించేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి అపవాది కంట మనం నిందించుటకు విరోధికి అంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండవాలని కోరుతున్నాను. మన గృహ పరిపాలన సరిగ్గా లేకపోతే, సరైన జ్ఞానముతో గనక పరిపాలించకపోతే కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు చిన్నాభిన్నం అయిపోద్ది, కుటుంబం నాశనం అయిపోద్ది. ఈరోజు కొన్ని కుటుంబాలు నాశనం కావటానికి గల కారణం లోపం ఏంటి, కొన్ని కుటుంబాలు కూలిపోవటానికి చీలిపోవటానికి గల కారణాలు ఏంటి అని పరిశీలిస్తే ఇదొక కారణం, సరైన గృహ పరిపాలన తెలియకపోవటం. అర్థమవుతుందా? సరైన గృహ పరిపాలన ఎక్కడైతే జరగదో పిల్లల భవిష్యత్తులు తలకిందులవుతాయి, వాళ్ళ యజమాని భవిష్యత్తులు తలకిందులైపోతాయి. తీసుకున్న చిన్న తప్పుడు నిర్ణయం, తొందరపాటు నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేసేస్తుంది. ఇందాక మనం చదువుకున్నాం కదా, తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో మీరు చూస్తే, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి వాళ్ళు కూడా యవన కాలంలో వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన చేశారు, కానీ నిందించుటకు విరోధికి అపవాదికి అవకాశం ఇచ్చాడు. వాడు వీరి లోపాలను ఎత్తి చూపించాడు. సరైన గృహ పరిపాలన నాయకత్వం వారిలో లేదు కాబట్టి విశ్వాసములో నుండి వాళ్ళు ఏమైపోయారు, తొలగిపోయి త్రోవ నుండి తొలగి సాతానును వెంబడించిన వారైరి. అది దేవుని యొక్క జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవలసిన వాళ్ళు నిందించుటకు అపవాదికి అవకాశం ఇచ్చి వాడితో చేతులు కలిపేసి, అర్థమవుతుందా, వాడి యొక్క అజ్ఞానముతో, లౌకిక జ్ఞానంతో, లోక సంబంధమైన జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు కుటుంబాలు ఏమైపోయాయి అంటే దేవుని సంబంధులు కాస్త అపవాది సంబంధులు అయిపోయారు. మీకు అర్థమయ్యేటట్లు దేవుని యొక్క వాక్యంలో నుంచి కొంతమంది వ్యక్తిత్వాలను ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో ఆరంభ దినాల్లో మనం గనక చూస్తే మానవ జీవితంలో ఆదికాండం గ్రంథంలో కనుక కొన్ని విషయాలు మనం చదవగలిగితే, దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు స్త్రీని గాను పురుషుని గాను సృజించాడట. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనమన్నాడు దేవుడు. తర్వాత సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు ఆదాము ఒక్కడితో కాదు 2తో చెప్పాడు. దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు ఏలుబడి చేసేవాడిగా చేశాడు. స్త్రీని కానీ పురుషుని కానీ, పురుషుడు చేసే పరిపాలన పురుషుడు చేయాలి, స్త్రీలు చేసే పరిపాలన ఇద్దరు చక్కని భాగస్వామ్యంతో చేయాలి కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఆదాము
తన భార్య అయిన హవ్వ మాట విని, ఏలుబడి చేయవలసిన వాడు తన భార్య మాట విని దాన్ని వెరిఫై చేయకుండా గుడ్డిగా నమ్మేసి అతను ఆ పండు తినటం మూలంగా దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చి పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. ఇది ఆదాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు. హవ్వతో కూడా దేవుడు మాట్లాడాడు. చూద్దాం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. మొదటలో దేవుడు ఇద్దరు ఏలుబడి చేసేటట్లుగా చేశాడు. సముద్రములో ఉన్న వాటిని, జలచరాలను, ఆకాశ పక్షులను అన్నీ ఏలమన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో వచ్చేసరికి నీ యజమానుడు నిన్ను ఏలతాడు. పోగొట్టుకుంది కదా. తిరిగి మరలా క్రొత్త నిబంధనలో మనం చూస్తే, మరలా ఆధిక్యతని దేవుడు స్త్రీలకు ఇచ్చినట్లు మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథం అంతట్లో మీరు చూస్తే పురుషులకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది ఏలుబడి చేసే విషయంలో, పరిపాలన చేసే విషయంలో. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి స్త్రీ పురుషుడి భేదమేమి లేదు. దేవుడు మరలా ఆ ఆధిక్యతని ఇచ్చాడు. అదే మనం ఇందాక చదువుకుందాం. యవన స్త్రీలు వివాహం చేసుకోవాలి, పిల్లలను కనాలి, గృహ పరిపాలన జరిగించాలి చక్కని దేవుని జ్ఞానంతో కుటుంబం కట్టుకోకపోతే అక్కడ ఫెయిల్ అయిపోతాం. ఎప్పుడైతే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో జ్ఞానము, వివేకము, తెలివి ఎప్పుడైతే ఉండదో ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది. ఈరోజు కుటుంబాలు కూలిపోవటానికి ఇదొక బలమైన కారణం. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లల్ని కంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. దైవ జ్ఞానముతో గృహ పరిపాలన చేయకపోతే చూడండి, కొంతమంది రాజకీయ నాయకుల మూలంగా ఎన్ని నష్టాలు అనుభవిస్తారో కొంతమంది చేసినటువంటి తప్పిదం వలన ఎంతమంది నిరాశ్రయులు అవుతారో, ఆధారం లేని వాళ్ళు అయిపోతారో, భవిష్యత్తు లేని వాళ్ళు అయిపోతారు కొంతమంది. కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా గృహాన్ని పరిపాలించుకోవాలి. సొలొమోను అంటాడు 31వ అధ్యాయంలో, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనదని చెప్తూ చాలా విషయాలు, గుణలక్షణాలు ఆమె గురించి, ఆమె ఇలా ఉంటుంది, ఆమె తన యజమానుడు ఎలా ఉంటుంది, ఆమె తన పిల్లల ఎడల ఇలా ఉంటుంది, తన పనివారి ఎదుట ఇలా ఉంటుంది, తమ చేతి పని ఇలా ఉంటుంది, ఆమె ఉదయాన్నే లేస్తుంది, పెందలకాడ పడుకుంటుంది, ఆమె ఎంత భారమో ఎంత బాధ్యతో. అక్కడ ఒక గుణవతి అయిన భార్య స్త్రీ, ఆమె గృహ పరిపాలన గృహ నిర్వాహకత్వాన్ని మనం సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చదువుకుంటే చక్కగా మనం ధ్యానం చేయొచ్చు. అందుకే మహిళలైన వాళ్ళు ఖచ్చితంగా సామెతల గ్రంథం ఆ అధ్యాయం చదవాలి. ఎవరు అలాంటి పరిపాలన చేస్తారు? స్త్రీలలో గుణవతి అయిన భార్య. నీ భార్య గుణవతి అయితే నీ గృహాన్ని చక్కగా పరిపాలిస్తావు. నువ్వు చక్కగా గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. ఎందుకంటే అమ్మాయి అట్లా చూసుకుంటావు. గుణం తక్కువది అనుకో, గుణం లేని భార్య అనుకో, పరిపాలన సరిగా ఉండదు, అడ్మినిస్ట్రేషన్ సరిగా ఉండదు, నాయకత్వం సరిగా లేకపోతే ఆ ఇంట్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆ కుటుంబం కూలిపోతుంది.
చాలా విషయాలు అక్కడ సొలొమోను ఆ సామెతల గ్రంథంలో ఒక గృహాన్ని ఆమె ఎలా పరిపాలిస్తుంది, యజమానుడు ఎలా ఉంటుంది, పిల్లల ఎడల ఎలా ఉంటుంది, తన చేతులతో ఎలా పనిచేస్తుంది, తన పొలం ఎలా సేద్యం చేస్తుంది, పెందల కడని ఎలా లేస్తుంది అనే విషయాలు ప్రతిరోజు ప్రతి మహిళ, ప్రతి స్త్రీ చదవదగినటువంటి అధ్యాయం అది. లేవగానే రోజుకొకసారన్నా స్త్రీలైన వాళ్ళు ఆ మాట చదువుకోవాలా. పురుషులు కూడా చదువుకోండి, తప్పేముంది. నా భార్యని అట చేయి ప్రభు అని ప్రార్థన చేసుకోండి, తప్పేముంది. చాలా అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ పొందుపరిచిన విషయాలు మనకు అక్కడ కనపడతాయి. అర్థమవుతుందండి? చాలా నిదానంగా చదవాలి ఆ మాటలన్నీ కూడా. 31వ అధ్యాయం 10వ వచనం నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం 21 వచనాలు ఉంటాయి. అవి ఈ 21 వచనాల్లో మీరు చదువుకుని ఫాలో అవ్వగలిగితే, నేర్చుకోగలిగితే ఆమె యొక్క గృహ పరిపాలన నాయకత్వం కనపడుతుంది. ఇలాంటి అనుభవాలు లేని ఏ మహిళ అయినా, ఏ స్త్రీ అయినా ఆమె గుణవతి కాదు, ఆమె గుణవతి కాదు అనే సందర్భాలు ఇక్కడ మనకు కనపడతాయి. చదువుదామా ఒకసారి సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఆమె యొక్క గృహ పరిపాలన విధానం మనం చూద్దాం. 10వ వచనం నుంచి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. అంటే వీళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ముత్యాలు ఆడబడితే ఆడ దొరుకుతాయా? సముద్రం ఒడ్డుకి వెళ్ళామనుకోండి, ఏం దొరుకుతాయి? ఆల్చిప్పలు దొరుకుతాయి కదా మనకు కొన్ని, అవునా? ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? గుణవతి అయిన భార్య. యవ్వన కాలంలో మన ఎంపిక కూడా పరిశుద్ధాత్మని సహాయం చేత అలాంటి వారిని ఎంపిక చేసుకోవాలి. అలాంటి భర్తలను, గుణవంతులైన భర్తలను ఎంపిక చేసుకుంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఆమె చాలా అమూల్యమైనది. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి గుణవంతులు చాలా అరుదుగా ఉంటారు. మనం ఈ మాట అంటే అక్కోళ్ళకి కోపం వచ్చింది కదా, అరుదుగా ఉంటారు. మేం కాదా? నువ్వు కాదో లేదో చూసుకో. వాక్యం మా మీద పట్టం ఎందుకు? నేను కాదా అంటావు ఎందుకు? దేవుని వాక్యంలో నువ్వు గుణవతి అయిన భార్యగా ఉన్నావా, ఒక అరుదైన వ్యక్తిగా ఉన్నావా, ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నావా లేదా చూసుకో. దేవుని వాక్యం చెప్తుంది మనకి. 11వ వచనం, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. చూడండి, ఆమె పరిపాలన ఆమె చేతుల్లో పెట్టి, యోసేపు చేతుల్లో గనక పోతీఫరు తన ఇంటినంతటిని పెట్టలా, అవునా? యోసేపు చేతికి ఫరో రాజు తన రాజ్యం అంతా చేతిలో పెట్టలా. నమ్మకం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు. అంటే ఆమె పరిపాలనా విధానం అలా ఉంటుంది. కొంతమంది ఎవరినైనా నమ్ముతారు, కానీ ఆ లావిడిని అస్సలు నమ్మడం. నమ్ముతారా? పైకి ఏదో అట్టున్నారు కానీ, మీరు పైకి అట్టున్నారు కానీ ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఫస్ట్ నమ్మాడంట. డబ్బులన్నీ అమ్మాయి చేతిలో పెడితే అవి ఇంకొక దారిని పడి పుట్టింటికి పోతున్నాయి. చూశాడు. పరిపాలన మారింది. మళ్ళా ఇప్పుడు ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రతిదానికి ఆమె అడుక్కోవాలి. చక్కగా ఫస్ట్ ఇచ్చాడు కదా, నమ్మకంగా చేస్తే మా అమ్మగారికి ఇట్లా ఉందండి కొంత ఇద్దాం అంటే ఈడ, మా తమ్ముడికి ఇలా ఇబ్బంది ఉందంటే ఈడ, మెల్లగా సైడ్ చేస్తుందంట. ఇట్లాంటి వాళ్ళు పొద్దుగూగుల ఊరు వెళ్తాననేది. అందుకే పొద్దుగూగుల ఊరు వెళ్తానంటారు, అమ్మగారింటికి వెళ్తానంటారు. ఆ పప్పు బాక్సుల్లో కాస్త, ఆ ఉప్పు బాక్సుల్లో కాస్త ఆటి కింద ఈటి కింద పెట్టి మొత్తానికి ఏరుకుని, ఆడకాల్సిన ఏరుకుని, మీ జేబుల్లో ఆడకాల్సిన మర్చిపోతారు కదా, జేబుల్లో ప్యాంట్ జేబుల్లో ఏరుకుని మొత్తానికి అటు తీసుకెళ్తారు. మా తమ్ముడికి ఇవ్వాలి, మా అమ్మకి ఇవ్వాలి,
నువ్వు ఇస్తేనే పోషింపబడతారు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి లేవా, సోర్స్ లేదా? ఆమె ఎట్ట ఫీల్ అయిపోద్ది అంటే నేను ఇస్తేనే అన్నట్లుగా. కొంతమంది అందుకే వారి యజమానురాలని నమ్మరు. ఇచ్చినట్టే ఇస్తారు కానీ కొంతమంది ఒక కన్నేసి ఉంచుతారు. మన ఇచ్చి శోధించే వాళ్ళు ఉంటారు, అది వేరే కేటగిరీ. ఇక్కడ మనం చూస్తే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. చిల్లులేసే బ్యాచ్ కాదు ఆ అమ్మాయి. ఆయన లాభప్రాప్తికి, లాభంలో అదంతా ఒక 10% ఒకటి బాగునెత్తుంది. దశంభాగం ఇచ్చినట్టు ఇస్తారు కొంతమంది అమ్మగారులకి. అంటే కోపాలు కానీ మన అక్కోళ్ళకి వాస్తవమా కాదా? ఉన్నమాట అంటే ఉలికెక్కువ అన్నట్టు, ఉన్నమాట అంటే ఒప్పుకోరు. ఎంతో కొంత సైడ్ చేసి ఒకటి పెట్టాల. అలాంటప్పుడు యజమానుడికి నమ్మకం ఎక్కడి నుండి వస్తుందండి? తన లాభానికి వెలితి కలుగు చేసే మహిళలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. అందుకే కొన్నిసార్లు అంటే నేను ఎంత నమ్మేనే, నన్ను ఇంత మోసం చేస్తావా? ప్రార్థనకి వెళ్ళే అమ్మాయిని తగిలిచ్చారే, ప్రార్థనకు పోతున్నావని చేసుకున్నాను, నిన్ను కేవలం మందిరానికి వెళ్తున్నావని చేసుకున్నాను, ప్రార్థన చేసే పిల్లవని చేసుకున్నాను, నువ్వు ఎంత మోసం చేస్తావా అంటాడు. అర్థమవుతుందండి? ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచుతాడు, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ చూడండి అతనికి మేలు చేయును కానీ కీడేమియూ చేయదు. ఇది గృహ పరిపాలన చేసే గుణవతి అయిన భార్య నాయకత్వపు లక్షణాలు ఇవి. అమ్మ ఎవరు చేయాలి గృహ పరిపాలన? ఎవరు చేయాలి? దేవుడు కూడా చెప్తున్నాడు, చక్కగా యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించండి రా అని దేవుడు కూడా చెప్పాడు. అర్థమవుతుందా? ఈ పరిపాలనలో ఆమె యజమానుడు ఆమె మీద నమ్మిక ఉంచాలి. ఈ పరిపాలనలో అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఈ పరిపాలనలో ఏమవుతుందంట? తాను బ్రతుకు దినములన్నీ తనకి మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. ఈరోజు చూడండి, వివాహ జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో భర్త ఉంటాడు, మళ్ళీ ఇంకొక ప్రియుడు. ఎన్ని చూస్తలేదు కేసులు. వివాహానికి ముందు ఎవరినో ప్రేమించింది, వీడిని పెళ్లి చేసుకుంది, మళ్ళా వాడితో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాప్ చాటింగ్, ఇద్దరు కలిసి భర్తను చంపేస్తున్నారు. అవునా? రోజుకి ఎన్ని న్యూస్ చూస్తున్నాం మనం. కుటుంబాన్ని పరిపాలించలేక కుటుంబాలు ఏమైపోతున్నాయి? కూలిపోతున్నాయి అనే సంగతి మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిపాలన మీ గృహాల్లో కూడా జరిగితే, మీ కుటుంబంలో ఉన్న స్త్రీలు, భార్యే కానీ, తల్లే కానీ, సహోదరులే కానీ వాళ్ళు మీకు మేలే చేస్తారు కానీ కీడు చేయరు. అట్ ది సేమ్ టైం మీరు కూడా అట్లా ఉండాలి వాళ్ళకి. ఒక స్త్రీలకే కాదు ఈ వాక్యం, గుణవంతుడైన పురుషుడు కూడా అట్లా ఉండాలి. మీరు అట్లా పెట్టుకుని చదవండి. అతని భార్య అతని నమ్మిద్ది. అర్థమవుతుందా? ఇట్లా అలా మీరు చదువుకుంటే ఈ వాక్యం మీకు కూడా, మీ భార్య మిమ్మల్ని కూడా నమ్మాలి, మీ తల్లి మిమ్మల్ని నమ్మాలి, మీ చెల్లెళ్ళు కూడా, మీ అక్కలు మిమ్మల్ని నమ్మాలి. మీరు కూడా అలాంటి గృహ పరిపాలన ఇంట్లో జరిగించాలి. ఆయన చూసుకుంటాడు, ఆయనకి తెలుసు, ఆయన చూసుకుంటాడు అని మిమ్మల్ని నమ్మగలగాలి. ఒకరి మీద ఒకరికి గృహ పరిపాలనలో నమ్మకం కుదరాలి. నేను లేకపోతే మా ఆవిడ చూసుకుంటుంది, మా ఆవిడ లేకపోతే నేను చూసుకుంటానని ఇద్దరి భాగస్వామ్యంలో కలిసి పరిపాలన చేయాలి. చక్కగా కుటుంబాన్ని, బిడ్డలను చక్కగా నడిపించుకోవాలి. మీ పరిపాలన చూసి, మీ గృహ పరిపాలన చూసి మరి ఇంకొంతమందికి ఆదర్శంగా తీసుకుంటారు. అందుకనే దేవుని సేవకుల విషయంలో ఏం చెప్పాడంటే, ఒకడు తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల
దేవుని సంఘాన్ని ఎలా ఏలతాడు అని అన్నాడు. గృహ నిర్వహణ గురించి మాట్లాడుతూ, అధ్యక్షుడిని గురించి మాట్లాడుతూ, పెద్దలను గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒకడు తన ఇంటి వారిని ఏలకపోయిన ఎడల, పరిపాలించకపోయిన ఎడల దేవుని సంఘాన్ని ఏలటానికి వాడికి ఏం అర్హత ఉంది? వాడికి ఏం తెలుసు? దేవుడు నీకు ఇప్పుడు కుటుంబాన్ని ఇచ్చాడు, భార్యనిచ్చాడు, బిడ్డలనిచ్చాడు, భర్తనిచ్చాడు, పిల్లలనిచ్చాడు. చక్కని గృహ పరిపాలన చూసి దేవుడు నీకు మరికొన్ని కుటుంబాలను ఎట్లా పరిపాలించాలి, ఎట్లా ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఎలా కుటుంబాలను కట్టాలి అనే విషయాలు దేవుడు నీకు నేర్పుతాడు. దావీదుని ఎన్నుకునే ముందుగా గొర్రెలను అప్పగించాడు. గొర్రెల మధ్యలోనికి సింహాన్ని పంపించినప్పుడు సింహాన్ని చీల్చాడు. ఎలుగుబంటిని పంపించాడు, ఎలుగుబంటిని కూడా చీల్చి అవతలేశాడు. ఇతడైతే నా ప్రజలను చక్కగా శత్రువు చేతి నుండి విడిపించుటకు సమర్థుడు, శక్తిమంతుడని లక్షల మంది ప్రజలను దావీదుకు దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు కదా. చక్కగా భర్తని చక్కగా నడిపించగలిగితే, భర్త భార్యని చక్కగా నడిపించుకోగలిగితే, ఇద్దరి గృహ పరిపాలన చేస్తూ బిడ్డలని చక్కగా నడిపించుకోగలిగితే రానున్న దినాల్లో ఈ కుటుంబం అయితే మరికొన్ని కుటుంబాలను నడిపించగలదు అని కొంతమంది దేవుని బిడ్డలని పరిపాలించడానికి, అర్థమవుతుందా, లేకపోతే దేవుని సంఘాన్ని ఏలడానికి దేవుడు మీకు కృపని అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చదివాం, తాను బ్రతుకు దినములన్నిటి, ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేస్తుందే కానీ కీడు చేయదు. అర్థమవుతుందా? తర్వాత 13వ వచనంలో మనం చదువుకుంటే, ఆమె తన చేతులారా పనిచేస్తుందంట. ఆమె ఖాళీగా కూర్చోదు. మన అక్కోళ్ళు ఖాళీగా కూర్చుంటే ఇప్పుడేముంది, ఖాళీగా కూర్చునే వాళ్ళు ఎవరు లేరులే. ఖాళీగా కూర్చున్నారు అనకూడదు, ఎందుకంటే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఏదో రీల్స్ చూసుకుంటూ ఉంటారు పాపం. మళ్ళీ బిజీ అన్నమాట. యూట్యూబ్ షార్ట్లు చూసుకుంటా, ఫేస్బుక్ రీల్స్ చూసుకుంటా, ఇన్స్టా రీల్స్ చూసుకుంటా ఖాళీగా ఆడున్నారు వాళ్ళు. బట్టల వాషింగ్ మిషన్లో వేసిద్ది, ఫోన్ తీసుకుంటుంది. అవునా? కాసిన పైన అంట్లు తోవేస్తుంది, కూర్చుంటుంది. భర్తలేమో ఏదో పనికి వెళ్తారు. సరే, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ పని అది వేరే అనుకోండి, కొంతమంది గురించి చెప్తున్నా. ఖాళీగా ఉన్నారంటే ఏదో ఒక పనిలో కాదు, ఏ ప్రయోజనం లేని పనులు కొన్ని ఉంటాయి, వాటి మీద కూర్చుంటారు. అరుగుల మీద కూర్చుని వ్యవహారాలు చెప్పుకోవటం, వాళ్ళ సంగతి ఏంది, వీళ్ళ సంగతి ఏంది, వాళ్ళ ఆయన సంగతి ఏంది, ఏం సంగతి ఏంది ఏమి చూసుకోదు, ఊర్లో వాళ్ళ సంగతి అంతా కావాలి. ఓకే, ఇట్లాంటి వాళ్ళు గృహ పరిపాలన ఎలా చేయగలుగుతారు? అలాంటి వాళ్ళని చూసి వాళ్ళ భర్త ఆమెను ఎలా నమ్మగలుగుతాడు? అలాంటి వాళ్ళు తమ బ్రతుకు దినములన్నిట ఆ ఇంటి వారికి మేలెలా చేయగలుగుతారు? కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, దేవుడు మీకు ఇచ్చిన జీవిత భాగస్వాములు ఎలాంటి వాళ్ళు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీల సమాజం ఎలాంటి వాళ్ళు, అసలు నువ్వు ఎలాంటి వాడివి, దేవుని వాక్యంలో పరిశీలన చేసుకోవాలి. ఆమె చేతులారా ఏం చేస్తుందంట? పని చేస్తుంది. ఏం పని? ఆమె గొర్రె బొచ్చును అవిసె నారును ఎత్తుకుని ఖాళీగా ఉండదు. ఆమె వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకుంటుంది. చీమలను చూడుము అంటాడు కదా సొలొమోను సామెతల గ్రంథములో. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, అవి వాటిని నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము, అవి వేసవి కాలమందు ఆహారము సమకూర్చుకొను అనే విషయాలు మనకి సామెతల గ్రంథంలోనే 6వ అధ్యాయంలో మనకి కనబడతాయి. 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము, వాటికి న్యాయాధిపతి లేకునను, పై విచారణకర్త లేకునను, అధిపతి లేకునను, అవి వేసవి కాలం ముందు ఆహారము సిద్ధపరచుకొను, కోతకాలం ముందు ధాన్యము కూర్చుకొను అని మేలు కొలుపుగా ఈ మాటలు రాశాడు. ఈ గుణవతి అయిన భార్య దూరము నుండి ఆహారాన్ని తెచ్చుకుంటుంది. 15వ వచనం, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును. ఏముంది అక్కడ? ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం. ఉన్నారా ఈరోజు అట్లా? ఆయన లేపి కాస్త టీ ఇత్తి తాగిద్ది. ఆయన ఏమన్నా వండితే
ఇప్పుడు ఏడ వండుతున్నారులే అంతా కర్రీ పాయింట్లు వచ్చా. దేవుడు మన బాధలు అర్థం చేసుకుని నీకోసం అక్కడక్కడ బ్రాంచులు కర్రీ పాయింట్లు పెట్టాడు. వండుకునేది లేదు, సచ్చేది లేదు. ఆడ తెచ్చుకోవటం, ఆడ తినటం. ఆమె చూడండి, గృహ పరిపాలన నాయకత్వపు లక్షణాలు ఇవి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు. మన అక్కోళ్ళు ఏమంటారంటే, ఈ తరంలో పుడితే ఆమె కూడా రీల్స్ చూసేది బ్రదరు, నీకేం తెలుసు. ఈ తరంలో అయితే లేటుగా తినేది, లేటుగా పడుకునేది, లేటుగా లేచేది బ్రదరు. అది ఆ టైంలో కాబట్టి అనేవాళ్ళు కూడా ఉండకపోలేదు. అది ఒప్పుకోరు కొంతమంది, ఏదో ఒకటి అడ్డం పెట్టుకుని బతకాల. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును, జీతం పనిని ఏర్పరచును. ఆమె పని చేస్తుంది, ఇంకొంతమందికి పని నేర్పిస్తుంది. మనం కొంతమంది ఉంటారు నేర్చుకోరు, నేర్పించేవాడి దగ్గరికి వాళ్ళు ఎవడికి నేర్పుతారు. ఇంకా నేను అంటాను మన అక్కోలతో, యూట్యూబ్లో ఎన్ని రకాల వంటలు ఉండొచ్చు భర్తకి చూసి కమ్మగా ఇంట్లో ఉండి ఒక్క 10 నిమిషాలు దృష్టి పెట్టి చూస్తే ఎన్ని రకాల వంటలు వచ్చేసరికి, ఎన్ని రకాల టిఫిన్లు. అవునా? ఇప్పుడు మామూలు ఇడ్లీ తింటాం, చక్కగా రాగి ఇడ్లీ ఉంటాయి. చేసి పెట్టొద్దు భర్తలకే. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోడ్ల మీద తిరిగి, బయట తిరిగి, ఎండకు తిరిగి వస్తారు కదా. వాళ్ళ పరిపాలన ఏదో వాళ్ళు చేసుకుంటే ₹1 తెస్తున్నప్పుడు తెచ్చిచ్చిన వాటిని వండి పెట్టొద్దు. అక్కడికి వెళ్ళి సిట్టి ఇడ్లీ పట్టుకురా, కారపొడి నెయ్యి ఇడ్లీ పట్టుకురా, ఇంకో చోటకెళ్ళి పెరుగు ఆవిడ పట్టుకురా. ఇట్లా బయట నుండి ఆర్డర్లు వేయటం తప్ప తమ స్వహస్తాలతో తమ ఇంటి వారికి భోజనం సిద్ధపరిచే రోజులు పోయినాయి. కలిసి భోజనం చేసేవాళ్ళు కలిసి హోటల్కి వెళ్తే అంటున్నారు. అందరం కలిసి కూర్చుని వండుకుని తినే వ్యవహారాలు లేవు. లేకపోతే స్విగ్గీయో జొమాటో ఏయో పెట్టుకోవటం తినటం అంతే. ఏదన్నా నీ చేతులతో ఒక మంచి వంట చేసి పెట్టొద్దు కదమ్మా అని అడిగాడే అనుకో, ఎక్కడ ఉన్నాయో ఓపిక, అంటులు తోమాలి, బట్టలు ఉతకాలి, నాకు నడువును బట్టేస్తున్నాయి, కాళ్ళు బట్టేస్తున్నాయి, తలకాయ బట్టేస్తుంది అంటది. ఇంకా కొంతమందికి మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, ఏదో పని మనిషిని ఏదో పెట్టాడు అనుకోండి, అప్పుడు కూడా అంతే. ఎందుకంటే సరైన జ్ఞానం లేక, కుటుంబాన్ని ఎలా పరిపాలించాలో అర్థం కాని అజ్ఞానంతో ఉన్న మహిళలు ఉన్నారు, అజ్ఞానంతో కుటుంబాన్ని నడిపించే పురుషులు కూడా ఉన్నారు. ఇలాంటి అనుభవాలు లేకపోతే, ఎలాంటి జ్ఞానం లేకుండా కుటుంబాన్ని కడితే అది ఖచ్చితంగా కూలిపోతుంది. మరొక విషయం మనం చదివాం కదా, ఆమె పనివారిని కూడా పని ఏర్పరుస్తుంది. ఆమె పొలమును చూచి దానిని తీసుకొను, తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించను. సేవింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట ఆమె దగ్గర. ఆమె ఏం చేస్తుంది, ఒక పొలాన్ని చూసింది, దాన్ని తీసుకుంటుంది. తాను కూడబెట్టిన ద్రవ్యం, నేను చెప్పానుగా మనోళ్ళు కూడబెట్టేదంతా అమ్మగారికి పంపడానికి. లేకపోతే వాళ్ళే కొన్ని చిన్న చిన్న కోరికలు ఉంటాయి. డీసెంట్ రెడ్డుకు పోయి ఏం కొనుక్కుందాం, శవలకి ఏం కొనుక్కుందాం, కాళ్ళకి ఏం కొనుక్కుందాం, తలకాయకి ఏం కొనుక్కుందాం, మెడలోకి ఏం కొనుక్కుందాం, ఇవి అన్నమాట. ద్రవ్యాన్ని కూడబెట్టి కొంతమంది దేవుని సేవకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ద్రవ్యాన్ని కూడబెట్టి యజమానుడి దగ్గర లేనప్పుడు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆమె ద్రవ్యాన్ని కూడబెట్టి ఏం చేసిందంట, ద్రాక్ష తోట ఒకటి నాటించింది. వ్యవసాయం కూడా చేస్తుంది ఆమె. ఆమె పని చేస్తుంది, ఇతరుల చేత పని చేపించిద్ది. పని చేసేవాడు చేపిస్తే అది ఒక అందం. పని చేయనోడు పని చేపిస్తే పని చేసే వాళ్ళకి పిచ్చెక్కిద్ది. ఇది పని చేయట్లేదు కానీ నా చేత చేపిస్తుంది అని అనుకోరు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగి గృహాన్ని పరిపాలించాలి. కాబట్టి ఈ విషయాన్ని అక్కోళ్ళ కోపం వచ్చిన మనం ఏం చేయలేం. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలని చెప్పినప్పుడు ఆ కింద పడి డొళ్ళన్నా మనం ఏం చేయలేము. అది
దేవుని వాక్యంలో మరొక విషయం చూద్దాం. 17వ వచనం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేస్తాం. కొంతమంది ఇటు పొల్ల తీసి అటు పొల్ల లేదు, పొద్దుగూకులు మళ్ళీ ఏదో ఒక రోగం అంటారు. పని చేస్తే కదా రోగాలు రాకుండా ఉండేది. పొద్దున్నే చూడండి, సూర్యుడు ఉదయించక మునిపే పొలంలోకి దిగుతారు. కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారా, వాళ్ళకేం ఉండవు నొప్పులు, తిప్పలు, రోగాలు. ఈ సోమరోళ్ళకి, పని చేయని వాళ్ళకే రోగాలన్నీ. ఒకే చోట కూర్చుని వ్యవహారాలు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఏ పని పాట లేని వాళ్ళకే. ఆమె కష్టపడి తన నడుమును బలపరుచుకొని బలంగా పనిచేస్తుంది. ఆమె పని చేయాలి, పని చేయించాలి. తన వ్యాపార లాభము అనుభవంతో తెలుసుకుంటుంది. అనుభవం లేకపోతే వ్యాపారంలో నష్టాలు ఉంటాయి. కొన్ని దెబ్బలు తిన్న తర్వాత వ్యాపార లాభం తన అనుభవంతో తెలుసుకుంటుంది. అంటే ఆమె వ్యాపారం కూడా చేస్తుంది, వ్యవసాయం చేస్తుంది, తను పని చేస్తుంది, కష్టపడి ఇతరులకు పని చూపిస్తుంది. అర్థమవుతుందా? ఒక పక్కన కుటుంబాన్ని చూసుకుంటుంది, ఆహారం సిద్ధపరుస్తుంది పొద్దున్నే లేచి. చూడండి ఆమె ఎలా ఉందో. ఒక పక్క పంట పొలం వేస్తుంది, ఒక పక్క వ్యాపారం చేస్తుంది, ఒక పక్క తన యజమానుడు తెచ్చిచ్చే వాటిని కూడా జాగ్రత్తగా దాచిపెడుతుంది, తన కష్టార్జితంలో దాచిపెడుతుంది, ఒక పొలం కొంటుంది. చూడండి ఎంత జ్ఞానం ఉందో చూడండి. అందుకనే మీరు వినాలి ఈ మాటలు, కొంతమందికి వినిపించాలి. మహిళా దినోత్సవం కదా, మరి స్పెషల్ గుడికిలో స్పెషల్గానే ఉంటాయి, వాళ్ళకి వినిపించాలా. వినమ్మా, ఫస్ట్ నువ్వు విను. నేను చెబుతుంది కాదు, నేను చెప్పమంటే అయ్యగారు చెప్పట్లా, నువ్వు విను, నువ్వు పదే విను, నువ్వు బాగుపడాలి అని చెప్పాలి వాళ్ళకి. నేను కూడా బాగుపడతా, నేను మార్చుకుంటా అని చెప్పాలి వాళ్ళకి. నువ్వు ఒక్కదానివే చేతి అందరూ మా మీద పడిపోయేవాళ్ళే అని యూట్యూబ్లో ఒక అక్కాయి లేచింది ఈ మధ్య. అందరూ మమ్మల్ని అంటారని. అర్థమవుతుందా? పురుషులు మారాలి, స్త్రీలు కూడా మారాలి. అలాంటి గృహ పరిపాలన ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి అనుభవాలు లేని కొందరు విశ్వాసము నుండి తొలగిపోయి అపవాదితో కుమ్మక్కైపోయారు, కలిసిపోయారు, అపవాదిని వెంబడించారు అని తిమోతి పత్రికలో పౌలు చెప్పాడు కదా. కొంతమంది బతుకులు అట్లాగా అపవాదితో కలిసిపోయి. తర్వాత రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ కూడా ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, తన వేళ్లతో కుదురు పట్టుకొని వాడుకును. ఇక్కడ మనం 20వ వచనం చూద్దాం. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అనుకోండి, మామూలుగా అర్థం కావటానికి పాపేసి పడుకుంటాం. ఆమె లేటుగా పడుకున్నా, పనులన్నీ ఇంటంతటిని సముదాయించి పడుకున్నా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారు? వాళ్ళు ఎన్ని చూసుకోవాలి. నువ్వు ఒక కుటుంబాన్ని సాకటం నీ వల్ల కాదు. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్నంతా చూడాలి, ఒక కలెక్టర్ ఒక జిల్లానంతా చూడాలి. ఎంత భారం ఉంటుంది. అటు కుటుంబాన్ని చూసుకోవట్లేదు వాళ్ళు. రాజకీయ నాయకులకు భార్య బిడ్డలు లేరా? ఉన్నారు, అటు చూసుకుంటున్నారు. రాష్ట్రాన్ని చూసుకుంటున్నారు, జిల్లాలను చూసుకుంటున్నారు. జ్ఞానం అది ఎక్కడికక్కడ జ్ఞానంగా. అటు ఫ్యామిలీని పోగొట్టుకోకూడదు, ఇట్లా జాబ్కి న్యాయం చేయాలి, ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఆ అవగాహన జ్ఞానం ఉండాలి. ఒకవేళ ఆమె ఇవంతటిని సముదాయించుకుని ఒకవేళ లేటుగా పడుకున్నా ఆమె పెందల కడనే లేచే అనుభవం ఆమెకుంది. రోజు లేటుగా పడుకుంటుంది. ఎందుకమ్మా ఇంకా లెగవలేదని అత్తగారు ఎవరన్నా అడిగారు అనుకోవాలి, అమ్మగారు నీకేం తెలుసు నా బాధ అంటది. నా బాధ నీకేం తెలుసు? బుకాయించేవాళ్లే కానీ సరేలే మార్చుకుందాం మన పరిస్థితి, మన మంచి కోసమే కదా చెప్తున్నారు పెందల కాడ లెగవాలని, ఇది పద్ధతి కదా అని ఆలోచించి మంచిగా తీసుకుంటే బాగానే ఉంటుంది. అడ్డంగా తీసుకుంటే మనం ఏం చేస్తాం? ప్రతిదాన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆమె ఇంకా ఏం చేస్తుందంటే దీనులకు తన చెయ్యి చాపుతుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయం చేస్తుంది. చూడండి,
తన సేవింగ్స్లో నుంచి ఇంకా ఏం చేస్తుంది? దీనులైన వారిని కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. దరిద్రులకు తమ చేతులు చాపి సహాయం చేస్తుంది. ఎంత సమృద్ధి ఉందో చూడండి నా దగ్గర, ఎంత సమృద్ధి ఉందో చూడండి. కొంతమందికి ఉన్నదాన్ని ఎట్ట ఖర్చు పెడదామా ఇదే గోల. వాళ్ళ చెయ్యి దురద పెడతా ఉంటుంది అనమాట, లబలబలాడుతూ ఉంటుంది ప్రాణం. అవి ఖర్చు పెట్టిన దాకా, ఆ చెవులకి కొనుక్కున్న దాకా, లేకపోతే ఆ బంగారం కొన్నదాకా, లేకపోతే ఆ చీరలు కొన్నదాకా, ఆ డ్రెస్సులు కొన్నదాకా, ఆ ఆన్లైన్లో అది బుక్ చేసేంత వరకు, ఆ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ జీరో అయ్యేంత వరకు ఆమె ప్రాణం అస్సలు తప్పలాడుతూ ఉంటుంది. ఆ ఆన్లైన్ ఆర్డర్ ఎప్పుడు వచ్చిందా, ఎప్పుడు చెవులకు తగిలించుకోవాలా, ముక్కులకు తగిలించుకోవాలా, కాళ్ళకి తగిలించుకోవాలా, ఒంటి మీద వేసుకోవాలా, అందరికి చూపించాలి, ఎట్లా ఉంది అక్కని అడగాల, అప్పుడు వాళ్ళు బాగుందని అనాలా, అప్పుడు ఆమె మురిసిపోయి పొంగిపోయి. దీనికోసమేగా మరి నేను దాచిపెట్టింది, ఆ జేబుల్లో నుండి తీసి, ఆ బ్యాగుల్లో నుండి తీసి, మొత్తానికి ఇట్లా చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని యజమానుడు ఎట్లా నమ్ముతాడు? కావాలంటే అడిగి తీసుకో, నాకు ఇది కావాలని. ఇస్తే కొనుక్కో, లేకపోతే లేదు. అట్లా ఉండరు కొంతమంది వీళ్ళు కూడా ఉంటారు మూర్ఖులు. కొంతమంది పురుషులు అడగగానే ఆయన చేతిలో పెట్టుకుని కాస్త ఊరిస్తూ ఉంటాడు అన్నమాట. కాస్త ఊరిస్తూ ఉంటాడు. ఇంకోసారి అడిగితే ఇద్దాంలే అనుకుంటాడు ఆయన. ఇక ఆ అమ్మాయి అడగదు. ఇక మనోడికి అడగటమే ఉండదు. ఆ రోజు నుంచి స్టార్స్ చూపిస్తూ ఉంటుంది, రేతుళ్ళు పొగుళ్ళు. నువ్వు అడిగిందల్లా ఇక చేయదు. ఇక వండదో, టీ పెట్టమంటే పెట్టుకోపో అంటది, అది తినుకుపో, హోటల్ దగ్గర తిను, నాకు ఇప్పుడు బాగాలేదు అంటది. ఎందుకు? నువ్వు ఒక్కదాన్ని అడిగింది ఇకపోతే నీ చరిత్ర ఇక మామూలుగా ఉండదు. కాబట్టి దేవుడు మన ఇంట్లో ఇచ్చినటువంటి మహిళలు అట్లా ఉండాలి. ఎట్లా? నేను చెప్పినట్టు కాదు, నేను వాక్యంలో చెప్పినట్టు అట్లా ఉండాలంటే ఆ కోణం కాదు నేను చెప్పింది. గుణవతి అయిన భార్య యొక్క గృహ పరిపాలన నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటే నిందించుటకు విరోధికి అవకాశము ఉండదు. ఆ కుటుంబం ఎల్లప్పుడూ నిలబడుతుంది. ఇంకా తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు, చాలా మంచి విలువ కలిగినటువంటి వస్త్రాలు. కొంతమంది లేడీస్కి ఏమో మంచి మంచి బట్టలు ఉంటాయా? నిజంగా మరి ఈ మాటలు వింటే వాళ్ళ కోపం వచ్చినా చెప్పాలి ఇట్లాంటివి. మరి పురుషులకి సరైన వస్త్రాలు ఉండవు, కనీసం ఇస్త్రీ ఉండదండి. కొంతమందికి సరైన టీషర్ట్లు, లుంగీలు ఉండవు. అని వాళ్ళు మాత్రం కొన్న మనిషి కొన్నట్టే ఉంటుంది, పేర్చిన మనిషి ఇటురాళ్ళు పేర్చినట్టు బీరువాలో పేరుతూ ఉంటుంది. అరే నా యజమానుడికి అని లేవే, నా యజమానుడికి లేవే, చినిగిపోయిన వేసుకుంటున్నాడు, కనీసం ఇస్త్రీ కూడా వేసుకోవట్లేదే అన్న అవగాహన కొంతమందికి ఉండదు. వాళ్ళకి అదొక రకమైన పిచ్చి, అలంకరణ పిచ్చి. ఎవరన్నా వస్తే ఇంటికి రాగానే బీరువా తెరిచి చూపించిద్ది, చూసారా అని. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు అంటారు, మీ ఆయన ఏం కొనిచ్చాడు అంటారు. వాళ్ళు కూడా నోరు తెరవగానే ఇదే మంద, ఆ మంద కూడా, ఈ మంద అదే మంద, ఒకటే మంద, ఇయే మాట్లాడుకుంటూ ఉంటారు. యజమానులు పట్టించుకోరు వాళ్ళు, ఏం తిన్నాడా పట్టించుకోదు. అందుకనే బతుకంతా హోటలే. కాబట్టి మరొక విషయం చెప్తాను. ఆమె ఇంటి వారు రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె కుటుంబం వాళ్ళందరూ వేసుకునే వస్త్రాలు కూడా చాలా డిగ్నిటీగా ఉంటాయి, ఏలం వెర్రిగా ఉండదు. అర్థమవుతుందా? కొంతమంది అలంకరణ ఎట్లుంటుందంటే ఉంటాయే ఈ గంగిరెద్దులు ఎమ్మడబడతా ఉంటాయి. వాళ్ళు కట్టుకునే వస్త్రధారణలో వాళ్ళు చిలక పచ్చ రంగులు, ఎర్రని కట్టుకుంటా ఆ మొహాలకు వేసుకున్న రంగులు చూసి వాటికి కూడా ఈ మనిషా కాదా అని మిత్రపోతాయేమో ఆ పశువులు కూడా. మరి మొత్తానికి కుక్కలు అరుస్తూ ఉంటాయి కొంతమందిని చూస్తే. మీకు తెలుసా? కొంతమంది అలంకరణ చూసి కుక్కలు ఎమ్మడబడతా ఉంటాయి, అంత భయంకరంగా ఉంటారు కొంతమంది. కాబట్టి నా దేవుని ప్రియులరా, ఆమె ఇంటి వారు మంచి రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వాళ్ళు. తర్వాత ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. చూడండి, ఆమె నాయకత్వంలో, గుణవతి అయిన భార్య గృహ పరిపాలన నాయకత్వంలో ఆమె పెనిమిటి ఎక్కడుంటాడు అంటే దేశపు పెద్దలతో
కూర్చుండబెడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. ఆమె పెనిమిటి గవిని యొద్ద పేరుగొనిన వాడిగా ఉంటాడు. అంత పేరు రావటానికి గల కారణం ఆమె. మంచి డిగ్నిటీగా ఉండటానికి కారణం ఆమె యొక్క గృహ పరిపాలనే. అర్థమవుతుందా? పెద్దలతో కూడా కూర్చుండగలగటానికి గౌరవంగా కారణం ఆమె గృహ పరిపాలనే అని బైబిల్ చెప్తా ఉంది. 24వ వచనం, ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. ఆమె పని చేస్తుంది, నేత పని చేస్తుంది, వాటిని అమ్ముతుంది కూడా. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయంగా ఉండను. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆమెకి చింతే ఉండదు. ఒక మంచి పరిపాలన చేస్తుంది, మంచి జ్ఞానం ఉంది, ఆమె దగ్గర తెలివి ఉంది, వివేచన ఉంది. కాబట్టి రానున్న ఇవి లేనోళ్లే రానున్న కాలాన్ని గురించి భయపడతా, తత్రపడతా, చింతపడతా, మనోవేదన చెందుతూ ఉంటారు. ఆమె రాబోవు కాలము విషయమై భయము లేకుండా ఉంటుంది. చూడండి 26వ వచనం, జ్ఞానము కలిగి తన నోరు తెరచును. తన నోరు తెరిస్తే జ్ఞానము కలిగిన మాటలు, జ్ఞానం కనపడుతుంది మనకి. కృపగల ఉపదేశం ఆమె బోధించును. చూడండి ఎన్ని పనులు చేస్తుంది ఒక మనిషి. జ్ఞానము కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశాన్ని బోధిస్తుంది, అనేకులకి మేలు కలుగునట్లు. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. తన ఇంటి వారు, భర్త ఎలాంటి వాడు, పిల్లలు ఎలాంటి వాడు, అత్తమామలు, వాళ్ళ తల్లిదండ్రులు, వచ్చిపోయే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, చాలా జాగ్రత్తగా కనిపెట్టి వాళ్ళని పద్ధతిగా నడిపిస్తుంది, పద్ధతిగా పెంచుతుంది, క్రమంగా నడిపిస్తుంది. గుణవతి అయిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్న విధానాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. చూడండి ఎంత మంచి లక్షణం. కొంతమంది పని పాట ఉండదు, పొద్దుగూకులకు అదే పని, వాళ్ళకి తినటమే పని, వారి కడుపే వారికి దేవుడు అని ఫిలిప్పీ పత్రికలో చెప్పినట్లు తింటారు, కూర్చుని తింటారు, పని చేయరు, సోమరితనం, బద్ధకం, రకరకాల రోగాలను సంపాదించుకుని వెళ్ళి హాస్పిటల్లో పడుకుంటారు కొంతమంది. అందరూ కాదు, కొంతమంది. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఆమె పిల్లలు లేచి మా అమ్మ ఎంతో ధన్యురాలు అంటారు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నువ్వు మించిన దానవని పెనిమిటి కూడా ఆమెను పొగుడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. పెనిమిటి కూడా పొగుడుతున్నాడు, పిల్లలు కూడా పొగుడుతున్నాడు. అలాంటి గొప్ప తల్లిగా ఉండొద్దు, అలాంటి గొప్ప స్త్రీగా ఉండొద్దు. అందుకనే ఈ మహిళా దినోత్సవం రోజున నీవు అలా ఉండాలి. దేవుని వాక్యములో స్త్రీలు ఎలా ఉండాలి, పురుషుడు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి అనే విషయాలు దేవుని వాక్యంలో మనం వింటూ వస్తున్నాం. చాలామంది కుమార్తెలు ఉన్నారు, కానీ పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా నువ్వు మించిన దానివని డూప్లికేట్ మాటలు చెప్పట్లేదు, ఉన్న మాటలే చెప్తున్నాడు ఇక్కడ. వారందరినీ కూడా నువ్వు మించిన దానివని పొగుడుతున్నాడు. అర్థమవుతుందా? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము ఇక్కడ చెప్తున్నాడు. ఇన్ని విషయాలు చెప్పి అంటాడు, ఇన్ని విషయాలు. స్త్రీ అందం కాదు, అది మోసం. అందాన్ని చూస్తే, సౌందర్యము చూస్తే అది వ్యర్థం. అయితే స్త్రీలో ఉండాల్సిన అద్భుతమైన గృహ నిర్వాహకత్వపు లక్షణం అంటే యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీగా ఉంటే ఆమె కొనియాడబడుతుంది. ఆమె యజమానుడు, ఆమె కుమార్తెలు, ఆమె కుమారులు, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెని ధన్యురాలంటారు, ధన్యురాలంటారు. బైబిల్లో ఇలాంటి ధన్యులైన స్త్రీలు లేరా? మరియమ్మ ధన్యురాలైంది కదా. ఇట్లా చాలామంది స్త్రీలు ప్రభువుని నమ్ముకోవటం మూలంగా, ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ జీవితాలను మార్చుకోవటం మూలంగా దరిద్రులు కాస్త ధన్యులైనట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎన్నో ధన్యకరమైనటువంటి వచనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని సొంతం చేసుకున్నటువంటి ఈ స్త్రీలు ధన్యులుగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను. చేసిన పనిని బట్టి అట్టి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. గౌనుల యొద్ద ఆమె పనులు
ఆమె పనులు ఆమెను కొనియాడతాయి. ఆమె చేసిన దానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. కాబట్టి స్త్రీలైన వాళ్ళు ఈ మాటలు వినేటప్పుడు కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగ మారటానికి ప్రయత్నం చేస్తే మీ కుటుంబాలు బాగుంటాయి. భర్తలైన వాళ్ళు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబాలు బాగుండాలంటే వాళ్ళతో జాగ్రత్తగా కాపురం చేయమంటాడు. వాళ్ళు బలహీనమైన ఘటములను ఎరిగి చాలా దినాల కిందట చెప్పుకున్నాం, మళ్ళీ సందర్భం వచ్చింది. స్త్రీలు బలహీనులు కాబట్టి బలహీన ఘటమైన ఎంచి మీ జీవమను కృపావరంలో పాలిభాగస్తులు కాబట్టి జ్ఞానంతో కాపురం చేయండి రా బాబు అని పురుషులకు చెప్పాడు. కాబట్టి నా దేవుని ప్రియులరా, మనం ఎంపిక చేసుకునేటప్పుడే ఒక గుణవతి అయిన భార్యని అలా ఎంపిక చేసుకుంటే ఆమె ద్వారా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఆమె ద్వారా కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఇలాంటి గుణవతి అయిన స్త్రీ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వదు. కొంతమంది ఎలాగో బతకలేక, మనం ఇందాక చదివాం తిమోతికి రాసిన మొదటి పత్రికలో, కొందరు దాని నుండి తొలగిపోయి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగి సాతానును వెంబడించిన వారైరి అంటాడు 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంటనైనను విధవరాండ్రుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయం చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయాలి. విధవరాండ్రకు సహాయము చేసే స్త్రీగా ఉండాలి. విశ్వాసురాలైన స్త్రీ, ఇక్కడ ఎవరేమే? విశ్వాసురాలైన స్త్రీ. ఇందాకెవరు? గుణవతి అయిన స్త్రీ. విశ్వాసురాలైన స్త్రీగా ఉంటే ఒకవేళ నీ ఇంట్లో లేకపోతే సంఘములో విధవరాలైన వాళ్ళకి సహాయం చేసే విశ్వాసురాలైన స్త్రీగా, ఇందాక దీనులకి దరిద్రులకి చెయ్యి చాచే గుణవతి అయిన స్త్రీని మనం దేవుని యొక్క వాక్యంలో చూసాం. కాబట్టి ఎంతోమంది ధన్యులైన వాళ్ళు మనకి మార్గదర్శకంగా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడు. కాబట్టి వాటన్నిటినీ ఆధారం చేసుకుని మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా? బైబిల్లో ఒక పరిపాలించే రాణి గురించి చెప్తాను మీకు. బైబిల్ గ్రంథంలో ఆమె పేరు యెజెబెలు. ఆమె రాణి కదా, ఆహాబు భార్య. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనంలో కొన్ని విషయాలు చెప్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం చదవండి. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. చూడండి, భార్య మాట విన్నాడు. ఆదాము కూడా భార్య మాట విని అబ్రహాం గాడు అన్నాడు, ఇదో ప్రసంగం అయింది మళ్ళీ, భార్య మాట విన్నోళ్ళు ఎవరని. మనవాడు బాటు ఎందుకు? ఇక్కడ తన భార్య అయిన యెజెబెలు ఏం చేసిందంట? ప్రేరేపించిందంట. ఒక ఆయనకి ఒక పొలం ఉంది. మీరు ఆ మాటలు పైన చదువుకుంటే అర్థమవుతుంది. నాబోతు అనే అతనికి ఒక పొలం ఉంది. నాకు ఇయ్యాలని రాజుగారు అడిగాడు. అయ్యా, ఇది నా పిత్రార్జితం, మా తాతల ఆస్తి, ఇది నేను అమ్ముకునేది కాదు, నేను అమ్మను, నేను నీకు కలపను, లేదు నీకు ఎంత అయినా ఇస్తాను, నువ్వు ఎంత ఇచ్చినా ఇది నా పితరులు ఇచ్చింది, నేను అమ్ముకునేది కాదయ్యా, నేను అమ్మను అన్నాడు. ఇంటికెళ్ళి మనోడు మంచం మీద మూతి ముడుచుకుని పడుకున్నాడు అంట. అలా ఆవిడ వచ్చింది. అంత పరిపాలన అంతా ఆవిడే. పేరుకు రాజు ఆహాబు రాజు, కానీ ఇంట్లో పరిపాలన అంతా ఆవిడదే. ఇంటికెళ్ళి ఏంటి పడుకున్నావు అందే. మొహం ముడుచుకున్నట్లా పడుకున్నావు, ఏమైంది, మ్యాటర్ ఏంటి చెప్పు అందే. అది ఇట్లానే మాట్లాడేది ఇంట్లో ఆవిడ. ప్రేమగా మాటలే ఉండవు. అది ఆమె యజమానుడిగా, ఆయన ఏదో యజమానురాలుగా, అలా ఉంటుంది వాళ్ళ సంభాషణ. నువ్వు ఇట్లా మూతి ముడుచుకుని పడుచుకున్నావు, వాడెవడో మనకి ఈయనంటానికి, ఆవిడంతు తెలుస్తా అందే. ఇద్దరు దొంగ సాక్షులను పెట్టింది, ముద్ర ఏదో గుద్దిచ్చింది, మొత్తానికి రాళ్లతో కొట్టి చంపించింది. అవునా?
ఆ సందర్భం అంతా మనకి ఆ రాజుల గ్రంథంలో మనకి కనబడుతుంది. ఒక నిరపరాధి రక్తాన్ని చిందించి చచ్చిపోయిన తర్వాత అంటుంది, నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయంట అక్కడ. ఇప్పుడు చచ్చిపోయాడు, ఆ పొలం గలవాడు, ఆ పొలం నీదేక, నువ్వు రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు, నీదే, టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను ఒక స్టోరీ లాగా, తీసేసుకో అంటే అక్కడికి దేవుడు ప్రవక్త అయినటువంటి ఏలియాను పంపి, ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో నువ్వు నీ భార్య శవాలను కూడా కుక్కలు నాగుతాయి అని చెప్పాడు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. వేస్ట్ మాటలు చెబుతూ ఉంటారు కొంతమంది, దేవుడు నాకు బయలుపరిచాడు, దేవుడికి జరిగింది, అవి నెరవేరేగా సచ్చేయి కదా అవి చెప్తూ ఉంటారు కొంతమంది. ఏలియా చెప్పిన ఏ మాట తప్పిపోలా. బైబిల్లో సమూయేలు చెప్పిన ఏ మాట ఎన్నడూ తప్పిపోలా. దేవుడి మాటలు మాట్లాడితే అంత బలంగా ఉంటాయి. అవునని కాదన్నట్టుగా, కాదని అవును అన్నట్టుగా ఉండవు. అవునంటే అవును, కాదంటే కాదు. యెజబెలు ప్రేరేపించిందంట, వెళ్ళి తెచ్చుకో, నువ్వేం రూపాయి చెల్లించిన అవసరం లేదు. కొన్నిసార్లు ఏరి కోరి శాపాన్ని తెచ్చుకోవడం ఇదే. మనకంటే బలహీనులైన వాళ్ళ మీద మనం ఇరుసుగు పడితే, కొంతమంది యజమానుల మీద భార్యలు ఎట్లాగే ఇరుసుగు పడతారు, శాపగ్రస్తులు అయిపోతారు. ప్రేరేపించింది, నువ్వు అట్లాంటోడివి, నువ్వు ఎట్లాంటోడివి, నువ్వు మూలన పడుకున్నావు, నువ్వు రాజువు కదా, నువ్వు పరిపాలించేవాడివి కదా, ఏంటి ఇట్లా ఉన్నావు అని రెచ్చగొట్టింది. ఏమొచ్చిందండి వాళ్ళ మీదకి? కొంతమంది భార్యలు ప్రేరేపిస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో అవుతుంది, నువ్వు ఇంట్లో తేవాలి అని అంటది. ఇట్లాంటి బోలుడు ప్రేరేపిస్తూ ఉంటారు. మీరు ఆలోచించుకోవాలా. పనికి మాలిన పనులు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటారు. తొందరగా మనం తక్కువ కాలంలో ఎక్కువగా పైకి రావాలి. దేవుడు నీతి గీతి విశ్వాసం అంటే మనం పైకి రాలేము. మన బతుకులు ఎప్పుడట్లాగే ఉంటాయి. ఏదో ఒకటి చేద్దాం, ముసుగులో వ్యవహారం చేద్దాం, ఏదో ఒక మోసం చేద్దాం, తక్కువ కాలంలో ఎక్కువగా మనం సెటిల్ అయిపోతాం, తర్వాత వదిలేద్దాం అనుకుంటారు. అక్కడే ఎక్కడో చోట రెడ్ హ్యాండెడ్గా పట్టబడతారు. జీవితం, కుటుంబం, భవిష్యత్తు చిన్నాభిన్నం అయిపోతాయి. కొంతమంది భార్యలు గృహ పరిపాలన జరిగించమంటే భర్తల మీద పరిపాలన చేస్తా వాళ్ళ డమ్మీ క్యాండిడేట్లు చేసేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పరిపాలిస్తారు. తమ అజ్ఞానంతో పరిపాలిస్తారు. అపవాది సంబంధాలుగా ఉండి పరిపాలిస్తారు. ఆ కుటుంబాల్లో శాపాలు తప్ప ఆశీర్వాదాలు ఉండవు. వాళ్ళు యజమానిని గౌరవించరు, భయభక్తులు ఉండవు, మర్యాదలు ఉండవు, లెక్క చేయరు. కొంతమంది పూర్వదినాల్లో యజమాని పెద్దవాళ్ళు వస్తుంటే లేచి నిలబడేవాళ్ళు. ఇప్పుడా కూర్చో, ఆడొత్తి లేచి నిలబడేది ఏంది? ఇట్లా అత్తగారు, మామగారు, లేకపోతే తల్లిదండ్రులు వస్తే లేచి నిలబడేవాళ్ళు. ఈ రోజుల్లో ఎవడు చేయట్లా. రేపు నీ బతుకు కూడా అంతే. రేపు నేను 100 మంది అవమానపరుస్తారు, నిన్నెవడా లెక్క చేయడు. మనం ఏది చేసుకుంటాం అదే మన నెత్తి మీదకి వస్తుంది. కాబట్టి ఇక్కడ తన భార్య యెజబెలు ప్రేరణ చేత తనను తాను అమ్ముకున్నాడంట. యాకోబు ప్రేరేపిస్తే ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. భార్య ప్రేరేపిస్తే తన నాయకత్వాన్ని అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడు లేడు. ఆడితో ఒక బతుకేనా అన్నట్టుగా అంటున్నాడు ప్రభు. భార్యకి అమ్ముడు పోయినాడు వాడు అని అంటుంది బైబిల్ గ్రంథం. ఒక్క పూట కూటి కోసం అమ్ముడు పోయిన వాడు ఏశావు. అతని వంటి వ్యభిచారైనను భ్రష్టుడైనను మీలో ఉన్నాడేమో చూసుకోండి అంటుంది. కొంతమంది అమ్ముడు పోతారు, కొంతమంది భార్యను అమ్ముకునే వాళ్ళు ఉంటారు. మీకు తెలుసు కదా, భర్తలను నమ్ముకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ఘోరమైన స్త్రీలు కూడా ఉన్నారు. తనను తాను అమ్ముకున్నటువంటి గృహ పరిపాలన యజమానుడు కూడా చెయ్యాలి. కాను తాను చేయటం మానేశాడు. మొత్తం వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ఇద్దరి భాగస్వామ్యంలో గృహాన్ని పరిపాలించాలి. ఏకాభిప్రాయం కలిగి పనిచేయాలి. ఒక సీఎం కలిసి పనిచేయలేడండి, మొత్తం కలెక్టర్ల సలహా తీసుకోవాలి. అవునా? వాళ్ళ చుట్టూ ఇంకా చాలామంది ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఉంటారు.
వాళ్ళందరి ఆలోచన తీసుకుని కానీ ఆయన పరిపాలించాడు. వీళ్ళందరూ లేకపోతే ఆయన పరిపాలించలేడు. ఇట్లా ఒకళ్ళు ఏక మనసు కలిగి ముందుకు వెళ్ళకపోతే ఆ ప్రభుత్వం కూలిపోతుంది. కుటుంబంలో కూడా భార్యాభర్తల భాగస్వామ్యంలో కుటుంబాన్ని చక్కగా నడిపించుకోకపోతే, అంటే నువ్వు భార్యకి అమ్ముడు పోయిన వ్యక్తిగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెబుతుంది. ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా నీ భార్య ప్రేరేపించిందని ప్రేరేపణకు లోబడి నిన్ను నువ్వే అమ్ముకున్నావు, నీ నాయకత్వాన్ని అమ్ముకున్నావు. నీలాంటి వాడు ఇంకెవడో ఉండడో, అది నీది ఒక బతుకేనా అన్నట్లుగా దేవుని యొక్క వాక్యం. అట్లాంటోడు ఎవడు లేడు. అంటే నేటి ఆహాబ్ ఆత్మ పనిచేస్తుంది, యెజబెల్ ఆత్మ పనిచేస్తుంది. కొంతమంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, తమ్మును తాము అమ్ముకుని నోట్లో నీళ్లు పోసుకుని ఒక మూలన కూర్చునే వాళ్ళు ఉన్నారు. దాని అర్థం ఏంటంటే మనల్ని మనం అమ్ముకున్న వాళ్ళం. అలాంటి వాడు మనలో ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అర్థమవుతుందా? మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం మొత్తం చదువుకుంటే ఈ స్టోరీ, నేను చెప్పిన స్టోరీ అంతా మీకు అక్కడ ఉంటుంది. రెండవ రాజుల గ్రంథంలో కూడా కొన్ని విషయాలు ఆమె గురించి రాయబడతాయి. ఆమె యొక్క పతనం, ఆమె ఎట్లా చచ్చిపోయింది ఏలియా చెప్పినట్లు అనే విషయాలు మనకు కనబడతాయి. ఇక్కడ యెజబెల్ అనే స్త్రీ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రవక్తలను చంపింది ఆమె. ఇంకా ఒక ఆయన కొంతమందిని దాచిపెడతాడు, దేవుని ప్రవక్తల్ని వెతికి పట్టుకుని చంపింది. అలాంటి భయంకరమైనటువంటి స్త్రీ. అలాంటి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అయ్యగారు ఆహాబు. అలాంటి వాళ్ళని చేసుకుంటే బతుకు అట్లాగే అయిపోద్ది. విగ్రహాలకు మొక్కుంటా దేవుని దృష్టికి విరోధంగా నడిచాడు ఆహాబు. కానీ చివరి దినాల్లో ఆహాబు పశ్చాత్తాపడ్డాడు, ఆమెకు పశ్చాత్తాపం లేదు, దేవుడు తప్పించాడు అక్కడ. యెజబెల్ యొక్క జీవితం మనం చూస్తే అదే క్రమంలో ఏలియాను కూడా ఆమెకి 400 చిల్లర బయలు ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించు అన్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగిన సందర్భం ఉంటుంది కదా, అందరిని నరికి చంపేశాడు. ఆ వార్త ఆమెకు తెలిసింది. రేపు ఉదయం కల్లా నేను నిన్ను ఆళ్ళల్లో ఒకటిగా చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయను గాక అంటది. అంత ధైర్యంగా దేవుని కొరకు నిలబడినోడు ఆమె దెబ్బకి అది అంత ఉగ్రురాలైపోయింది. ఆమె మరణాపేక్ష కలిగిన వాడై బదరే వృక్షం కింద చేరి ప్రభువా నన్ను సంహమని ప్రార్థన చేసుకునే పరిస్థితుల్లో ఆమె బెదిరించింది. చూడండి, ఆమె కొంతమంది అట్టుంటారు, డైలాగులు వదిలారంటే ఇంతే. ఇక పురుషుడు కూడా ఏమైపోవాలి, పారిపోవాల్సింది. ఎందుకు వచ్చిన గోవాలని ఆహాబులా కొంతమంది మూతి ముడుచుకుని కూర్చుంటారు. ఎందుకు ఆ బతుక అంటున్నాడు వాక్యంలో. ఆహాబు లాంటి తనను తాను అమ్ముకున్నటువంటి ఆహాబు లాంటి ఎవడు లేడు. మీ బతుకులు అట్టు ఉండకూడదు పురుషులారా అని అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏలేవారిగా చేశాడు, స్త్రీని ఏలాలి అని చెప్పాడు. హవతో మాట్లాడుతూ అతని మీద, నీ భర్త మీద నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలతాడు అని చెప్పాడు. నువ్వేమో మీ ఆవిడ చేత ఏలుబడి కింద ఉంటా ఆహాబులాగా. మన బతుకు కూడా అటాగే అయిపోతాయి. అలా ఉండకూడదు. నువ్వు కూడా పరిపాలించాలి. నీ భార్య, నీ పిల్లల్ని, గృహాన్ని పరిపాలించాలి. యజమానుడే, యజమానురాలు అలా ఉండాలి. ఈమె యొక్క ముగింపును మనం చూసుకుంటే ఏలియా చెప్పినట్లుగా ఆమె చచ్చిపోయింది. బైబిల్లో రాసుంది. చచ్చిపోయిన తర్వాత పైనుంచి కిందకు తోసేశాడు ఆమెని. అంటే తప్పించుకోవాలని మొహానికి రంగు పూసుకుందంట, ఆభరణాలు ధరించుకుందంట. అయినా గుర్తుపట్టాడు, సేవకులకు ఆజ్ఞాపించాడు, ఉన్న ఫలానే పైనుంచి కిందంతసు తోసేశాడు. బైబిల్లో రాసిన స్పష్టంగా ఆమె రక్తం గోడల మీద చిమ్మిందంట. అట్లాగా రోడ్డు మీద అట్లా వదిలేయలేదు అతను ఏం చేశాడు, గుర్రాలతో ఆమెని తొక్కిచ్చిన తర్వాత ఏం జరిగింది, కుక్కలు వచ్చి ఆమెని ఏం చేస్తాయి, కండలు పీక్కుని వెళ్ళి. బైబిల్లో మీరు ఆ అధ్యాయాలు చదువుకుంటే రాస్తుంది, చేతులు పుర్రె తప్ప ఏం మిగల్లా.
ఈమె రాజకుమార్తె, ఈమెని భూస్థాపన చేయాలి చూడండి అని అంటే, ఏలియా చెప్పినట్లుగా కుక్కలు, ఆకాశ పక్షులు ఆమె శరీరాన్ని ఏం చేసినాయి? చీల్చి తినేస్తే చేతులు మొండెం తప్ప అక్కడేం లేదు. వాటినే పాతేశారు తీసుకెళ్ళి. అంత దిక్కుమాలిన సాగు చచ్చింది. కొంతమంది కుటుంబంలో ఇట్లాంటి స్త్రీలు ఉంటారు, చాలా డేంజరు. అత్తగారుల్లో కొంతమంది ఉంటారు, తల్లుల్లో కొంతమంది ఉంటారు. బైబిల్లో ఇంకో తల్లి ఉంది, గుర్తు చేస్తాం మీకు, అతల్య. మీకు తెలుసు కదా ఆమె పేరేంటి? అతల్య ఆమె పేరు. ఆ మాట ఒకసారి చదవండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 22:3. దినవృత్తాంతాల 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. 3వ వచనం చదవండి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచిన. ఇదే ఎత్తనం అన్నమాట. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎత్తనమే ఇది కూడా. ఆహాబు సంతతికి చెందిన కుటుంబంలో నుంచి వచ్చిన మరో ఆణిముత్యం అన్నమాట ఇది. ఏం చేసిందంట ఆవిడ? తన కుమారునికి అతని తల్లి దుర్మార్గంగా ప్రవర్తించుటకు నేర్పుతూ వచ్చింది. దుర్మార్గంగా ప్రవర్తించి వాడు కళ్ళ ముందలే, తల్లి చావల ముందు, తల్లి కళ్ళ ముందలే పిల్లలు చచ్చిపోయినట్లు దేవుని వాక్యం చెప్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం కూడా ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. రాజు ప్రధాన యాజకుడకు యెహోయాదాను పిలిచి, ఆ దుర్మార్గులైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నింటినీ బయలు దేవత పూజకు ఉపయోగించారంట. అట్ట పెంచిందాలనే దేవునికి ప్రతిష్ఠింపబడిన వస్తువులని వేరే బయలు దేవతకు సంబంధించిన పూజకు ఉపయోగించారు. దేవుని దృష్టికి బహు దుర్మార్గులు అయిపోయారు. బైబిల్లో మీకు తెలుసు కదా, ఏలీ కుమారులు దేవుని దృష్టికి బహు దుర్మార్గులు. వాళ్ళు ఎంత దేవుని చేత మొత్తబడ్డారు నీకు తెలుసు కదా. యవ్వన కాలం అందే. ఈరోజు కొంతమంది తల్లులు పెంచిన పెంపకం మూలంగా అతల్య లాంటి తల్లులు ఎంతమంది లేరు? యెజబేలు లాంటి స్త్రీలు ఎంతమంది లేరు? అలాంటి వాళ్ళ మూలంగా కుటుంబాలు కూలిపోతున్నాయి. పిల్లలు కళ్ళ ముందలే యవ్వన కాలంలో చచ్చిపోతుంటే వాళ్ళు కూడా, తల్లులైన వాళ్ళు కూడా శాపగ్రస్తులై దిక్కుమాలిన చావులు చస్తుంటే ఈరోజు మనం నేర్చుకోవాలి కదా, వాళ్ళ నుంచి కొన్ని అనుభవాలు మనం నేర్చుకోవద్దా? దేవుని యందలి మన బతుకు అట్లా ఉండకూడదు, నా సావు అలా ఉండకూడదు, నా పిల్లల ముగింపు అలా ఉండకూడదు, నేను మారాలి, నేను ఒక యెజబేలు లాంటి స్త్రీగా ఉన్నానేమో చూసుకోవాలి, నేను ఒక అతల్య లాంటి తల్లిగా స్త్రీగా ఉన్నానేమో చూసుకోవాలి. కళ్ళ ముందలే యవ్వన కాలంలో పెంచుకున్న బిడ్డలు చచ్చిపోతే అది ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు స్త్రీలలో యెజబేలు లాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. ప్రభు దగ్గర వాళ్ళకు కూడా మారు మనసు ఉంది. ప్రకటన గ్రంథంలో ఇదే యెజబేలుని గురించి మరొక మాట చెప్తాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. ఏం చెప్పుకుంటుందంట? నేను ఒక ప్రవక్తనని చెప్పుకుంటున్న స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. అలాంటి ఆమెకి నువ్వు అవకాశం ఇచ్చావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అలాంటి ఆమెని ఆశ్రయం ఇచ్చారంట. ఆమె ఏం చెప్పుకుంటుంది? ప్రవక్తనని చెప్పుకుంటుంది. దేవుని బిడ్డలు ఆమెను చేర్చుకున్నారు. తర్వాత చదవండి 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే సరి, వారు లేకపోతే వారిని బహుశ్రమల పాలు చేతును అని చెప్పాడు.
దాని పిల్లలను నేను నిశ్చయంగా, చూడండి, అలాంటి స్త్రీలతో కొంతమందికి సహవాసం, కొంతమంది పురుషులకు అలాంటి స్త్రీలతో సహవాసం. ప్రవక్తినని చెప్పుకుంటుందంట, కానీ ఆమె ఏం చేస్తుంది? జారత్వం. కొంతమంది ఆంటీలు ఉంటారు, కొంతమంది యవనస్తులను పాడు చేసే ఆంటీలు ఉంటారు. ఇదే యెజబెలు ఆత్మ కలిగిన వాళ్ళు, యెజబెలు స్వభావం కలిగిన వాళ్ళు. పైకి చెప్పుకోవటం, ప్రవక్తినని చెప్పుకోవటం, దేవుని బిడ్డలమని చెప్పుకోవటం, ఆడి జీవితం నాశనం, వాడి జీవితం నాశనం. ఇంకా ఏం చేస్తుందంట? ప్రవక్తనని చెప్పుకొని విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధిస్తుంది. దేవుడు అంట ఆమెను కూడా ప్రేమించి మారు మనసు పొందటానికి, ఆమెతో వ్యభిచరించిన వారిని కూడా ప్రేమించి వారు మారు మనసు పొందటానికి సమయం ఇచ్చి తినే, కానీ అది మారు మనసు పొందనొల్లదు. అయితే నేనేం చేస్తాను? దానికి మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించిన వారిని, దాని క్రియల విషయమే మారు మనసు పొందితే ఓకే, లేకపోతే బహుశ్రమల పాలు చేస్తాను, దాని పిల్లలను కూడా లేపేస్తాను, చంపేస్తాను అంటున్నాడు దేవుడు. కొంతమందికి ఎంత నష్టపోయినా సిగ్గుశారం ఉండదు కొంతమంది స్త్రీలకి. బైబిల్లో అలాంటి స్త్రీలు, వ్యభిచారం చేయుటూ పట్టబడిన స్త్రీ మారి ఎంత గొప్ప సాక్షిగా ఉందండి. పాపాత్మురాలైన స్త్రీ మారి ఎంత గొప్ప సాక్షిగా ఉంది. ఇట్లాంటి యెజబెలు లాంటి స్త్రీలు ఉన్నారు సమాజంలో. చాలామంది యవనస్తులను పాడు చేస్తున్నారు, పెళ్ళైన వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. స్త్రీలైన వాళ్ళు ఇలాంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. తమ భర్తలను ఎలాంటి వారి బారిని పడకుండా, మీ పిల్లల్ని ఎలాంటి వారి బారిని పడకుండా మీరు కాపాడుకోవాలి. అలాంటి మంచి గృహ నాయకత్వం మీరు చేయాలి. గృహ పరిపాలన మీరు చేయకపోతే నీ కుటుంబంలో ఉన్న యజమానుడు ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడతాడు. వెళ్ళి నీ పిల్లలు ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడతారు. నీ నాయకత్వ లోపం ఎంత నష్టాన్ని రేపు సమకూర్చుకుంటావంటే, అది కూర్చుని ఏడిచినా కానీ, కుక్క చేసిన పనికి కూర్చుని ఏడిచినా ప్రయోజనం లేదన్నట్టు, నువ్వు అయ్యో బాబో అని గుండెలు బాదుకున్న ప్రయోజనం ఉండదు. నువ్వు ఒక యెజబెలు లాగా మారకూడదు. యెజబెలు లాంటి స్త్రీల చేతుల్లోనికి నీ పిల్లలు వెళ్ళకూడదు. యెజబెలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళ చేతుల్లోనికి, వారి కబంధ హస్తాల్లోనికి నీ భర్త వెళ్లకుండా చూసుకోవాలి. ఎంత జ్ఞానం ఉండాలి, ఎంత దేవుని యందు భయభక్తులు ఉండాలి. ఈరోజు అపవాది కుటుంబాలని పాడు చేయడానికి ఇలాంటి వాళ్ళని ప్రవేశపెడతారు. సంఘాల్లో కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఆంటీలు, ఇలాంటి యవన స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి వాళ్ళతోనే పరిచర్యలు మూసేసుకోవాల్సి వచ్చింది. సేవకులు కూడా పాడైపోతారు. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి అని ఈ మహిళా దినోత్సవం రోజున దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, ఇలాంటి వాళ్ళు చాలా భయంకరం. అయితే అలాంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు మారు మనసు పొందితే దేవుడు ఇంకా మంచి సాక్షులుగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. బైబిల్లో ఇంకొక మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం ఒక మాట చదువుతాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది మనకి. చూద్దాం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండినప్పుడు అతని భార్య, అంటే పిలాతు గారి భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానం పంపాను. తర్వాత ప్రధాన యాజకులను, పెద్దలను బరబ్బాను విడిపించమని అడుగుటకు, యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించాలి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభుని సిలువ వేయమని ఆయన రాజద్రోహం చేశాడు, దైవద్రోహం చేశాడని ఆయన సిలువ వేసి చంపమని ఆయన దగ్గరికి తీసుకొస్తే, పిలాతు భార్య దేవుని గురించి ఏం అవగాహన లేదు. ఆయన గురించి ఆమెకు ఒక కల వచ్చిందంట. భర్తకు చెబుతుంది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు. నేను అతని గురించి కలలో మిక్కిలి బాధపడి తిని అని చెప్తే, భార్య మాట విన్నాడండి ఆయన. పిలాతు భార్య ఆయన మాట కోసం 100 మంది 1000 మంది ఎదురు చూస్తున్నాడు ఆయన తీర్పు కోసం. కానీ ఎవరు మాట విన్నాడు ఆయన? భార్య మాట విని చేతులు కడుక్కున్నాడు. ఓరి నాయనో, నా భార్య చూడండి, ఆమెను ఎంత నమ్మాడు.
ఆమెనంత నమ్మాడు. నా భార్య నా క్షేమం కోసమే చెప్పింది. అందుకే ఎక్కడ శాపగ్రస్తుడు అవుతాడో నా భర్త, ఎక్కడ దిక్కుమాలను సాగు వచ్చిద్దోనని ఆ కలలో ముందుగా వివరించి చెప్పింది. నా మాటని వదిలేసేయి, నీ చేతులు నువ్వు కడుక్కో, వాళ్ళ సాగు వాళ్ళు చస్తారు అని చెప్పింది. చక్కగా చేతులు నీళ్ళతో కడుక్కుని, ఈ నీతిమంతుని రక్తంతో నాకేం సంబంధం లేదంటే వీని రక్తం మా మీద మా పిల్లల మీద అన్నారు కదా వాళ్ళు. కొంతమంది ఇట్లాంటి స్త్రీలు కూడా ఉన్నారు. మనం ఎవరు జోలికి పడితే వాళ్ళ జోలికి వెళ్ళకూడదయ్యా, మనం శాపగ్రస్తులం అవుతాం అని కొంతమంది సలహా చెప్తారు. పనికి మనల్ని అడ్డమైన తిరగకూడదు, మనం దేవుని బిడ్డలో శాపగ్రస్తులమని మంచి సలహా చెప్పే స్త్రీలు లేకపోలేదు, ఉన్నారు. యెజెబెలు లాంటి స్త్రీలు కూడా ఉన్నారు. మరియమ్మ లాంటి ధన్యురాలైన స్త్రీలు కూడా ఉన్నారు. మనం మాదిరిగా తీసుకుని బతకాలంటే బోలెడు, అవును కదా. కాబట్టి ఒక మంచి గృహ పరిపాలన చేయగలిగినటువంటి కృప దేవుడు స్త్రీలకు కూడా ఇచ్చాడు. యవన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించాలి. నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. అయితే కొంతమంది నిందించుటకు విరోధికి అవకాశం ఇచ్చారు, త్రోవ నుండి తొలగిపోయారు, అపవాదితో చేతులు కలిపారు, వాడితో కలిసిపోయారు, వాడి సంబంధాలు అయిపోయారు. మీరు అలా ఉండకూడదు. ఈ మహిళా దినోత్సవంలో మీ భర్తలు అలా ఉండకూడదు, మీ కుటుంబాలు అలా ఉండకూడదు అని దేవుడు మనల్ని కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మన ముందు ఉంచాడు. ఈ సమాజంలో యెజెబెలు లాంటి భయంకరులు ఉన్నారు, అతల్యా లాంటి భయంకరులు ఉన్నారు, పిలాతు భార్య లాంటి మంచోళ్ళు ఉన్నారు, మరియమ్మ లాంటి మంచోళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. రూతు లాంటి వాళ్ళు ఉన్నారు, ఎస్తేరు లాంటి మంచి మంచి స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి యెజెబెలుతో చాలా జాగ్రత్తగా ఉండకపోతే కుటుంబాలు ఏమైపోతాయి, సంఘాలు ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. కాబట్టి నా దేవుని ప్రియులారా, గుణవతి అయిన భార్యను గురించి అనేకమైన విషయాలు వాక్యంలో మనం ఈరోజు చూసాం కదా. కాబట్టి ఈ మాటలు మీరు విన్నారు కదా, కొంతమంది తల్లులకు కూడా వినిపించండి. ఈ మాటలు మీరు వినిపించాలి. కొంతమంది వాళ్ళు కొన్ని మార్చుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి, అర్థమవుతుందా. కొన్నిటిని సరి చేసుకోవాలి, కొన్నిటిని సరిదిద్దుకోకపోతే నీ అజ్ఞానంతో నీ మూఢత్వంతో నీ చేతులారా నీ కుటుంబాన్ని నువ్వే పాడు చేసుకుంటా. అపవాదిగాడు మన వేలుతో మన కన్ను పొడుచుకునేటట్టు చేస్తాడు, మన చేతులతో మన కుటుంబాన్ని ఓడబెరుక్కునేటట్టు చేస్తాడు. అలాంటి అజ్ఞానంలోనికి తీసుకెళ్ళకమని ప్రభువా, నా గృహాన్ని పరిపాలించే జ్ఞానం నాకు, నా భర్తకి, మేమిద్దరం కలిసి చక్కగా గృహ పరిపాలన చేయాలి. లేదా కొంతమంది బిడ్డలను ఇస్తే సంఘ పరిపాలన మేము చేయాలి. ప్రభువా, అలాంటి కృపనివ్వమని ఒక తల్లిగా, ఒక స్త్రీగా నువ్వు దేవుని పాదాల మీద పడి అడగాలి. ఇర్మియా గ్రంథంలో ఇందుకై ఇలాంటి పరిస్థితులకై రోదన చేయు స్త్రీలను కనుగొనమన్నాడు కదా. అంగలార్పు విద్యని నేర్చుకోనండి, మీ అంగలార్పు విద్యని మీ పిల్లలకు కూడా నేర్పండి. అంగలార్చే స్త్రీలను కనుగొనండి ఎక్కడున్నారో. అంటే ఏడ్చేవాళ్ళు, అడ్డమైన నాటి కోసం ఏడ్చేవాళ్ళు తగులుతారు తప్ప మనకి ఇట్లా నా పిల్లలు యెజెబెలు వశంలో అవ్వకూడదయ్యా, అతల్యా వశంలో పడకూడదు ప్రభా అని ఏడ్చేవాళ్ళు తక్కువ, అపవాది వశంలోకి వెళ్ళకూడదయ్యా అని ఏడ్చేవాళ్ళు తక్కువ. అలాంటి వాళ్ళని కనుగొనాలి అంటుంది బైబిల్ గ్రంథం. అలాంటి వాళ్ళని సమావేశపరచు. వాళ్ళు ఇందుకై గోని పట్టు కట్టుకోవాలి, రోదన ధ్వని చేయాలి. అంగలార్పు విద్య ఇప్పటికైనా మీరు నేర్చుకుని మీ పిల్లలకు ఈ విషయాలను నేర్పగలిగితే, మీరు విని మీ పిల్లలకు కూడా ఈ విషయాలను వినిపించగలిగితే దేవుని వాక్యంలో ఉన్న గృహ పరిపాలనలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు మీ కుటుంబాలకి ఇస్తాడు. అలాంటి నాయకత్వపు లక్షణాలు దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దాని కొరకై ప్రభు పాదాల మీద పడదాం. మన కుటుంబాలను చక్కగా నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా కట్టుకుందాం. మన సంఘాలను కూడా అలాగా కట్టుకుందాం. దేవుడు అలాంటి వాక్యానుసారమైన కృపతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు జరిగిన కూడిక అంతటి నిమిత్తమై సురేష్ అన్న 2 నిమిషాలు నడిపించి ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడికని ముగించుకుందాం.